వాయిస్ వర్ది ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పిఎంఎస్ని ఎందుకని హెచ్ఎన్ఐ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు? దీని గురించి క్లుప్తంగా వివరిస్తారా? చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. పిఎంఎస్ అనేది కొత్తగా వింటున్నారు అందరూ. ఇప్పుడు కొంచెం ప్రాచుర్యం అయితే బాగా వచ్చింది. ఇది ఇండియాలో 10 ఏళ్ల నుంచి ఉంది. అయితే హెచ్ఎన్ఐ అనే వాళ్ళు ఎవరంటే ఎవరికైతే ఒక 3 crores అండ్ అబౌవ్ కార్పస్ ఉందో వాళ్ళందరూ హెచ్ఎన్ఐ కింద వస్తారు అనమాట. సో చూడండి, మార్కెట్లో ఆల్రెడీ వాళ్ళు శాలరీస్ బాగా కొంచెం ప్రైవేట్ కంపెనీస్లో జాబ్ చేస్తూ, లేకపోతే ఏదైనా ఎన్ఆర్ఐ లాగా ఉండి కొంతకాలం ఆమె ఫారెన్లో ఉండొచ్చిన వాళ్ళు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు. సో ఎప్పుడైతే మనకి లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారో ఒక 3 crores ఉన్నాయి అంటే కొంచెం ఒక లగ్జరీ కార్లో మెయింటైన్ చేయడం అలాంటివి ఉంటాయి. సో అలా ఒక స్టైల్కి వాళ్ళు అలవాటు పడ్డాక ఒక బ్రాండ్ అనేది సొసైటీలో వాళ్ళకి ఏర్పడుతుంది. వాళ్ళే హెచ్ఎన్ఐస్. సో వాళ్ళకి అది ఎంతకాలం ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చూడండి, శాలరీ వస్తుంది, ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది, నెలకు 2 లక్షలు జీతం వస్తుంది అనుకోండి. కానీ అది వాళ్ళు పనిచేసినంత కాలమే. లేకపోతే జాబ్లో పోయినా లేదా రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇన్కమ్ అనేది అయిపోతుంది. అలాగే చూడండి, బిజినెస్ పీపుల్ ఉంటారు. బిజినెస్లు ఎంతకాలం నడవవు, కొంతకాలం బాగా బిజినెస్ రన్ అవుతుంది. ఏదైనా మంచి కాంపిటీషన్ వచ్చింది అంటే వాళ్ళ బిజినెస్ డౌన్ అయిపోతుంది. అలాగే ఇండస్ట్రియలిస్ట్ కూడా ఇదే ప్రాబ్లం అయితే ఉంటుంది. సో హెచ్ఎన్ఎస్ అనే వాళ్ళకి ఏంటంటే అలా ఒకసారి ఆ స్టేటస్కి వాళ్ళు అలవాటు పడ్డాక అదే కంటిన్యూ చేయాలంటే చాలా కష్టపడతారు వాళ్ళు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలా ఇన్కమ్ పోయిన తర్వాత కూడా అదే స్టేటస్ కంటిన్యూ చేయాలి అంటే ఏదైనా ఆప్షన్ ఉందంటే అది పిఎంఎస్. అంటే మనకి ఎప్పుడైతే ఆదాయం బాగా వస్తుందో అలాంటి టైంలో ఫిక్స్డ్ డిపాజిట్లలో కానివ్వండి, లేదా చాలామంది ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనకి భూమిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే అంతా పెరిగినా కూడా 10% కంటే రిటర్న్ రాదు. మనం అనుకుంటాం ఇవాళ పెట్టాను ₹1 అదే 4 కోట్లు అయింది, 5 కోట్లు అయిందని 10 years తర్వాత. కానీ మీరు రిటర్న్స్లో క్యాలిక్యులేట్ చేసి చూస్తే అది 10% వచ్చి ఉంటుంది. సో మనకి అది వర్త్ కాదనమాట. సో ఎప్పుడైతే మనకి 20% రిటర్న్ కంటిన్యూస్గా వస్తుందో, కన్సిస్టెన్సీగా వస్తుందో, అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి ఈ హెచ్ఎన్ఐ కేటగిరీ వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అంటే వాళ్ళకి రేపొద్దున జాబ్ పోయిన తర్వాత కూడా, లేదా ఏదైనా బిజినెస్ ప్రాపర్గా రన్ అవ్వకపోయినా అదే స్టేటస్ని కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం అందులో మినిమంగా పెట్టాల్సింది ఎంత అంటే 50 lakhs పెట్టాలి. సో అలా కనుక మనం 50 lakhs పెట్టేసి ఎవ్రీ 4 yearsకి డబుల్ అవుతుంది. అంటే చూడండి, మనకి సాధారణంగా బ్యాంకులో పెట్టామనుకోండి. సో బ్యాంకులో పెడితే మనకి పెట్టిన 50 lakhs 1 crore అవ్వాలి అంటే దగ్గర వల్ల 10 years వెయిట్ చేసి వస్తుంది. సో 10 yearsకి వెయిట్ చేసిన తర్వాత వచ్చిన ₹1 విలువ అంటే మళ్ళీ అది 50 లక్షలతో సమానంగా ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ 3.5 years 4 yearsకి మనకి డబుల్ అవుతూ ఉండాలి. అంటే పెట్టిన 50 లక్షలు 4 yearsలో 1 crore అవ్వాలి, మళ్ళీ అక్కడ నుంచి 2 crores అవ్వాలి, మల్టిప్లై అవ్వాలి అంటే మాత్రం పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో అలా మనం చూస్తే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా ఇండియాలో దగ్గర 300 కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. సో ఆ 300 కంపెనీలో మీకు ఆదిత్య బిర్లా వాళ్ళది ఉంది, ఐసిఐసిఐ వాళ్ళది ఉంది, మోతిలాల్ ఓస్వాల్ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో అన్ని అలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయంటే మళ్ళీ చేయట్లేదు. చాలా కంపెనీస్ కేవలం 12%, 13% మాత్రమే ఇస్తున్నాయి. కొన్ని కంపెనీస్ ఉంటాయి, బియాండ్ అని, కార్నియల్ అని, 2.2 అని కొన్ని కంపెనీస్ ఉంటాయి. అవి మాత్రం ఆ మాత్రం 30% రిటర్న్ కూడా ఇస్తున్నాయి. సో అట్లాంటి మంచి రిటర్న్స్ ఇచ్చే పిఎంఎస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే గణనీయంగా మన కార్పస్ అనేది బిల్డ్ అవుతుంది. మనకి ఒక హ్యూజ్ కార్పస్ అనేది బిల్డ్ అయిన తర్వాత 5 crores అలా బిల్డ్ అయిన తర్వాత మనకి ఈవెన్ ఉద్యోగం చేయకపోయినా, బిజినెస్ నడవకపోయినా, మనకు దాని మీద వచ్చే వడ్డీ ఏదైతే ఉంటుందో ప్రతి నెల, దాంతో మనం బాగానే సర్వైవ్ అవ్వచ్చు, ఆ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయొచ్చు. అందుకే ప్రతి ఒక్క హెచ్ఎన్ఐ ఇష్టపడేది పిఎంఎస్. అందుకే పిఎంఎస్ని హెచ్ఎన్ఐ ప్రోడక్ట్ అంటారు. మనకి ఎందుకంటే సాధారణంగా మాకు రీసెంట్గా ఒక అనంతపూర్ నుంచి ఒక ఆయన వచ్చారు, ఆంధ్ర సైడ్ నుంచి. సో వాళ్ళకి ఏంటంటే ఆయనకి గుడ్ బిజినెస్ అంటే మనకి చూడండి, ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనకి ఇంటికి కావాల్సిన తలుపులు కానీ కిటికీలు కానీ అవన్నీ సప్లై చేస్తుంటారు. సో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి దగ్గర కార్పెంటర్లు కూడా పనిచేస్తుంటారో, ఆ కార్పెంటర్లు కూడా వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది, ఈవెన్ కార్పెంటర్లు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మనం కూడా అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి లైఫ్ స్టైల్కి మీట్ కాదు, ఇంకేమన్నా ఉందా, అందుకన్నా మంచిది ఏమైనా ఉందని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన పడింది. సో దానికోసం మనకి ఈవెన్ గవర్నమెంట్ కూడా SIF అనేది కొత్తగా లాంచ్ చేసింది, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు దాన్ని. అందులో మినిమం వచ్చి 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది కూడా మ్యూచువల్ ఫండ్స్ కంటే కొంచెం బెటర్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. కొంచెం హెచ్ఎన్ఐ గ్రూప్కి ఇంతకన్నా ఏదైనా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉందా అంటే అది SIF, PMS, AIF. సో అందుకే వీటిని హెచ్ఎన్ఐ ప్రొడక్ట్స్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కంపెనీకి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇది వాటి స్పెషల్ వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ వాయిస్ వర్ది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.